విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఆడబోతున్న ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్తో ఈ 2025 ఐపీఎల్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇదే రెండు టీంతో రెజ్యూమ్ అవుతుంది. ఈ మ్యాచ్ మీద ఫుల్ ఆఫ్ హైప్ ఉంది. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయినట్టే. కానీ ఈ మ్యాచ్కి వర్షం అడ్డుగా ఉంది. 3 రోజుల నుంచి ఆగకుండా వర్షం పడుతుంది. మీరు చూసే ఉంటారు టీమ్ డేవిడ్ గ్రౌండ్లో తడవడం. కానీ వర్షం పడి ఆగిపోతే మ్యాచ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. గ్రౌండ్ తొందరగా డ్రై అవుతుంది. సో మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రౌండ్ గత 3 రోజుల నుంచి కవర్ చేసి ఉంది. కేకేఆర్లో రోమన్ పావెల్ ఇంకా మోహన్ అలీ ఈ మ్యాచ్లో అవైలబుల్గా లేరు. మిగతా అందరూ అవైలబుల్గా ఉన్నారు. ఆర్సీబీ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో జాస్ హ్యాజెల్వుడ్ అవైలబుల్గా లేరు. ఆర్సీబీ కెప్టెన్ పాడిదార్ ఫింగర్ ఇంజురీ వల్ల ఫస్ట్ మ్యాచ్లో ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. 50-50 ఛాన్సెస్. ఎందుకంటే చిన్నస్వామిలో అంత గొప్ప స్ట్రైక్ రేట్ ఇంకా హాఫ్ సెంచరీస్ లేవు కాబట్టి 50-50 ఛాన్సెస్. అయితే విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్న ఫస్ట్ గేమ్ కాబట్టి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ వైట్ జెర్సీస్ వేసుకుందామని ప్లాన్ అయితే ఉంది. ఇంతకుముందు చిన్నస్వామిలో మనం రెడ్ సీ అయితే చూసాం. కానీ ఈ మ్యాచ్లో వైట్ సీ అయితే చూడబోతున్నాము అని అర్థమవుతుంది. ఇదే కానీ జరిగితే ఫీల్డర్స్కి హై క్యాచెస్ పట్టడం కష్టమే. వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే మ్యాచెస్ ప్లేడ్ 35. ఆర్సీబీ దీంట్లో 15 టైమ్స్ గెలిస్తే కేకేఆర్ దీంట్లో 20 టైమ్స్ గెలిచింది. వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్లో చూస్తే వీళ్ళ హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి ఆర్సీబీ 221 కొడితే కేకేఆర్ 222 కొట్టింది. ఇంకా వీళ్ళ లోయెస్ట్ స్కోర్ వచ్చేసరికి ఆర్సీబీది 49, కేకేఆర్ది 84. ఈ ఐపీఎల్లో వీళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ బిగ్ మార్జిన్తో గెలిచింది. కాబట్టి కేకేఆర్ రివెంజ్ తీసుకుందామని చూస్తున్నారు. కేకేఆర్ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ ఓడిపోతే ఈ సీజన్లో ఎలిమినేట్ అయినట్టే. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తున్నారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బిగులు.